పిల్లా నువ్వు లేని జీవితం టీమ్కి కంగ్రాట్స్ అండి. ఎందుకంటే ఒక మంచి సినిమా, ఈ సినిమా గురించి మాట్లాడడానికి పెద్దవాళ్ళు, నా తోటి టెక్నీషియన్స్, డైరెక్టర్సు, అరవింద్ గారు, మిగతా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారండి. సో నేను ఎక్కువ మాట్లాడలేను, కానీ ఈ సినిమా నేను చూశానండి. అంటే ఈ మధ్యకాలంలో కుటుంబ సమేతంగా చక్కగా కూర్చొని పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు అందరూ హ్యాపీగా చూడగలిగే ఒక మంచి సినిమా తీసి తెలుగు ప్రేక్షకులకు ఇచ్చారు. ముందుగా ఆ టీంకి కంగ్రాచులేషన్స్ అండి. అలాగే ఇంకా ఒకే ఒకటి చెప్పగలనండి, ఈ సినిమా సక్సెస్ మీట్ కంపల్సరీ జరుపుకోవాల్సింది. ఎందుకంటే ఈ సినిమా హిట్ ఎంత హిట్ అంటే ఈరోజు ఇండస్ట్రీకి ఆక్సిజన్లా దొరికిందండి. ఇండస్ట్రీకి ఈరోజు ఊపిరిలాగా ఈ సినిమా పిల్లా నువ్వు లేని జీవితం ఒక మంచి సక్సెస్ అయ్యి ఒక మంచి సినిమాగా ప్రేక్షకులకు ముందుకు వచ్చి ఇంత విజయం సాధించినందుకు ఆ టీంకి అగైన్ మళ్ళీ కంగ్రాట్స్ చెప్తూ, ఒక మంచి సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎంత ఆదరిస్తారు, ఎక్కడ పెట్టుకుంటారు, తీసుకెళ్ళి నెత్తిమీద ఎలా పెట్టుకుంటారు అనేది ఈ సినిమాయే ప్రత్యక్ష ఉదాహరణ అండి. మళ్ళీ చెప్తున్నానండి, ఈ పిల్లా నువ్వు లేని జీవితం ఈ పరిశ్రమకి ఊపిరి లాంటిదండి. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ముందు ముందు తీయాలని చెప్పి ఈ టీంని, ఎస్పెషల్లీ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ వాసు అండ్ హర్షిత్, కొత్తగా ఫస్ట్ సినిమా అంటే రాజుగారి అన్నయ్య గారి అబ్బాయి అండి, నాతో పాటు భద్రాలో నేను చేసేటప్పుడు నాతో పాటు ట్రావెల్ చేస్తూ అంకుల్ అంకుల్ అని పక్కన తిరిగే చిన్న కుర్రాడు ఈరోజు ప్రొడ్యూసర్గా మారి ఈరోజు ఇంత మంచి సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నానండి. అలాగే ఇంకా ముందు ముందు కూడా ఈ టీం మంచి సినిమాలు తీస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. మీ బోయపాటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారికి నా థ్యాంక్స్, స్పెషల్ థ్యాంక్స్. అలాగే రాజు గారికి. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు, హార్డ్ వర్క్ నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వరు అని చెప్పి ఈ సినిమా ప్రూవ్ చేసింది. చాలా రోజులుగా ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్లు, అలాగే యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్స్ బన్నీ వాసు, హర్షిత్ వీళ్ళందరూ ఎప్పుడు దిల్రాజు గారి ఆఫీస్లో కలిసేవాళ్ళు. ఇది డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారి కష్టం, పిల్లా నువ్వు లేని జీవితం. సార్ టెర్రిఫిక్ అండి. ఐ ఎంజాయ్డ్ యువర్ స్క్రీన్ ప్లే అలాట్. ఫస్ట్ రవికుమార్ చౌదరి గారి గురించి నాకు ఫస్ట్ వివి వినయ్ గారు చెప్పారు. ఆయన ఒక సినిమా గురించి మాట్లాడుతూ చాలా టాలెంటెడ్ డైరెక్టర్, ప్రాపర్ సినిమా ఇంకా తను తీయలేదని చాలాసార్లు చెప్పారు. అండ్ సార్ ఇక్కడి నుంచి దిస్ ఇస్ ద బిగినింగ్ అని నేను మళ్ళీ ఫీల్ అవుతున్నాను. అండ్ మీరు చెప్పినట్టుగా రిలీజ్ బిఫోర్ మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో మేము అలాగే సినిమా చూసిన తర్వాత మేము అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఫస్ట్ టైం జెన్యూన్గా వేరే డైరెక్టర్ హిట్ని ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఎందుకంటే సినిమా చెప్తున్నాను సార్, సినిమా సాయిధరం తేజ్తో సినిమా చేయాలని నేను ఒక 5-6 నెలల క్రితం అనుకొని స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను. సో సినిమా స్టార్ట్ అయ్యే లోపు చాలామంది తెలిసిన వాళ్ళు వీళ్ళు అబ్బాయి ఇంకొక సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు కదా, కొంచెం వెయిట్ చేయొచ్చు కదా అని చాలామంది అన్నారు. బట్ ఏ సినిమా రిలీజ్ అవ్వకుండా మేము అనుకున్నట్టుగా పర్మిషన్స్ వచ్చి ఉంటే ఈ పాటికి యూఎస్లో ఒక 30 days షూటింగ్ చేసేవాడిని ధరం తేజ్తో. సో అప్పటికి ఇంకా ఈ సినిమాలు ఏం రిలీజ్ అవ్వలేదు. సో సాయిధరం తేజ్ మీద నాకున్న నమ్మకం అలాంటిది. నాకు ఈ పాటికి ఒక 30 days షూటింగ్ అయిపోయేది. కొన్ని కారణాల వల్ల పర్మిషన్స్ లేట్ అయ్యి షూటింగ్ జరగలేదు. సో ఫస్ట్ షూటింగ్ కొంచెం పోస్ట్పోన్ అవగానే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అండ్ పిల్లా నువ్వు లేని రిలీజ్ అయిపోయిన తర్వాత అమ్మయ్య అది నా ఫీలింగ్. ఇప్పుడు సభాముఖంగా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా మేము చాలా కాన్ఫిడెంట్గా చాలా నూతన ఉత్సాహంతో షూటింగ్ వెళ్ళడానికి చేసిన రాజన్నకి, అరవింద్ గారికి, హర్షిత్కి, బన్నీవాసుకి అండ్ ముఖ్యంగా రవికుమార్ చౌదరి గారికి మేము ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉత్సాహంగా షూటింగ్ చేయగలం. అలాగే రాజు గారు కూడా విచ్చలవిడిగా ఖర్చు పెడతారని నేను నమ్ముతున్నాను. రవికుమార్ గారికి ఒక 100 ఫోన్ కాల్స్ వస్తే నాకు 70 ఫోన్ కాల్స్ వస్తున్నాయి కంగ్రాట్స్ అని. సో సినిమా చేసినందుకు కంగ్రాట్స్ చెప్తా తప్ప చూసినందుకు ఫస్ట్ టైం కంగ్రాట్స్ చెప్తున్నారు, అది కూడా బాగానే ఉంది. అండ్ సినిమా విషయానికి వస్తే ఎవ్రీబడి ఇన్ ద ఫిలిం. రెజీనా నెక్స్ట్ మా సినిమాలో హీరోయిన్. సో ఇంతకుముందు సేమ్ ఇదే సుబ్రహ్మణ్యం సెల్లో రెజీనా అని పెడితే అదేంటి మళ్ళీ సేమ్ రిపీట్ కదా అన్నారు. అలా అన్న వాళ్ళందరికీ ఇప్పుడు హిట్ కాంబినేషన్ అని చెప్తున్నాను. సో ఈ రకంగా కూడా ఇది ఒక అడ్వాంటేజ్. అండ్ సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. గబ్బర్ సింగ్లో సాంగ్ ఉంది పిల్లా నువ్వు లేని, ఈ సినిమాలో కూడా సాంగ్ ఉంది పిల్లా నువ్వు లేని జీవితం ఊహించుకోలేనని. అలాగే జగద్బాబు గారు లేని పిల్లా నువ్వు లేని సినిమాని మేము ఊహించుకోలేము. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. సినిమా అందరం కలిసే చూసాం మార్నింగ్ షో. రాజుగారు సెంటిమెంట్ అని వచ్చి నా పక్కనే కూర్చున్నారు. సో రాజుగారు మీ సెంటిమెంట్ ఇంకా బాగానే నడుస్తుంది. అండ్ సినిమా హిట్ అని తెలుసు, కానీ పొద్దున్నే తెలిసింది ఎంత పెద్ద సక్సెస్ అని. ఎందుకంటే ఆడియో ఫంక్షన్కి బన్నీ అండ్ హర్షిత్ ఇన్వైట్ చేస్తే సక్సెస్ మీట్కి రాజుగారు, అరవింద్ గారు ఇన్వైట్ చేశారు. సో
సో ఎంత పెద్ద సక్సెస్ అయిందో అర్థమైంది దాంతోనే. సార్ ఫస్ట్లీ రవికుమార్ గారు, మీరు చెప్పడం విన్నాను దిస్ ఇస్ మై రీలాంచ్ అని. నిజంగానే అంత కసిగా తీశారు సినిమా. అంటే ఒక స్క్రీన్ ప్లేతో పాటు దాని మీద ఉన్న పట్టు ఒక డైరెక్టర్కి ఏంటి అనేది నిజంగా మీరు చూపించారు ఈ సినిమాతో. చాలా కసిగా తీశారు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే తేజు ఇస్ లైక్ మై బ్రదర్ అండ్ అది సెకండ్ సినిమా నా ఫస్ట్ సినిమా ఇంకా అందరు చెప్పడానికి అడిట్ తరబడుతున్నాం కానీ బట్ ఐ థింక్ ఇట్ వాస్ అ పర్ఫెక్ట్ లాంచ్ ఫర్ తేజు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ of course the other cast, and first coming to Harshit and Vasu. Congrats Harshit. రాజు గారు తెలివిగా హర్షిత్ని వాసు దగ్గర పెట్టారు, ఎందుకంటే అరవింద్ గారికి వాసు గురించి తెలుసు కాబట్టి. సో అక్కడ పెట్టే కన్నా వాసు కింద పెడితే బెటర్ అని ప్రిపేర్ చేశారు. సో ఐ థింక్ ఇట్ కుడెంట్ బి అ బెటర్ ప్రిపరేషన్ దెన్ దిస్ ఫర్ హర్షిత్. అండ్ of course Regina, you looking too beautiful in the film. Congratulations. And sir, as Harish said, we couldn't have imagined Pillanu Legend without you actually. And nizanga I think the whole unit should be thankful to you, ఎందుకంటే అందరికి తెలిసిందే శ్రీయర్ గారికి సినిమా అంకితం ఇచ్చారు. అండ్ వేర్ ఎవర్ హిస్ సోల్ ఇస్, ఐ థింక్ హిస్ బ్లెస్సింగ్ అస్ అండ్ బ్లెస్సింగ్ ద హోల్ యూనిట్ హియర్. అండ్ నిజంగా ఆ టైంలో మీరు వచ్చి ఈ సినిమా చేయడం అనేది నిజంగా ఐ థింక్ ద హోల్ యూనిట్ అండ్ ద వే యూ టుక్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్స్. అండ్ ఈరోజు నిజంగా థియేటర్లో చూస్తూ ఉంటే మీరు వచ్చి ఆ ట్రైన్ ఆపిన సీన్ చూస్తే థియేటర్లో పేపర్స్ వేశారు. యు ఆర్ నాట్ దేర్ బట్ ఇట్ వాస్ అన్ అమేజింగ్ దిస్ థింగ్ సార్. అండ్ ద హోల్ యూనిట్, శివ అండ్ ఆర్ట్ డైరెక్టర్ గారికి, ద హోల్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్, ద సక్సెస్ spree is on. Your songs were beautiful. And now coming to my brother and my friend Teju. తేజు గురించి అంటే తేజు నాకు ఎప్పటి నుంచో తెలుసు. తను హీరో అవుదాం కాదా అనుకున్నప్పటి నుంచి నాకు తెలుసు. ఆ జర్నీని నేను చూశాను, తను కష్టపడ్డాను నేను చూశాను. ఈరోజు నిజంగా తేజు సక్సెస్ని ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారో నాకు తెలుసు. అందులో నేను ఒకరిని, ఒక ఫ్రెండ్గా, ఒక డైరెక్టర్గా కాదు, ఒక ఫ్రెండ్గా, ఒక వెల్ విషర్స్లో ఎంతోమంది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంటే విత్ ద ఫస్ట్ ఫిలిం డాన్సెస్ బాగా చేశాడు, మాస్గా బాగా చేశాడు. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ సినిమాతో ఒక కామెడీ టైమింగ్ని తను పట్టేసుకున్నాడు. సో ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ తేజు యాజ్ ఫార్ ఎస్ ఐ నో ఫర్ అ హీరో టు గెట్ ఇన్ టు ద ఆడియన్స్. అండ్ ఇద్దరు వ్యక్తులు మాత్రం ఈ సక్సెస్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను నేను మనందరితో పాటు. అది తేజు వాళ్ళ అమ్మగారు అండ్ బ్రదర్ వైషు. బికాజ్ ఐ నో, ఎందుకంటే తను కష్టపడ్డ ఇది మొత్తం చూసుంటారు ఇన్ని రోజులు. అండ్ దే బీన్ యాంగ్షియస్లీ వెయిటింగ్ ఫర్ హిమ్ and they must be relieved with this success. Teju, I can just say one thing, you're here to stay and you arrived and this is just the beginning. Keep rocking. Bye. ఈ థాట్స్ అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద వచ్చిన పిల్ల నువ్వు లేని జీవితం. ఈ సినిమా ఫస్ట్ ఈ పిల్ల నువ్వు లేని జీవితానికి చాలా నిద్రలేని జీవితాన్ని గడిపాడు మా వాసు. ఎందుకనంటే 3 years నుంచి చూస్తున్నాను. ఓన్లీ ప్యాషన్ సినిమా మీద. ఎందుకంటే 100% లవ్ తర్వాత అంత ఎఫర్ట్ పెట్టి అందరి దీంట్లో అంటే టెక్నీషియన్స్ నడుపుతూ ఇటు పక్క ప్రొడ్యూసర్స్కి ఆన్సర్ చేస్తూ జాగ్రత్తగా సినిమా తీశాడు. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాడు వాసు. వాసు కంగ్రాట్స్ ఫస్ట్ నీకు. అట్లాగే మెయిన్ యాక్చువల్గా ఈ నవంబర్లో థియేటర్లో కళకళలాటం చాలా తప్పింది ఈ మధ్యకాలంలో. చాలా రోజులైంది యాక్చువల్గా థియేటర్ నవ్వడం, జనం ప్యాక్డ్గా ఉండడం. అలాంటిది యాక్చువల్గా మళ్ళీ ఈ సినిమాతో నవంబర్ కళ వచ్చింది. అది కార్తీక మాసంలో. హ్యాపీ తేజు సినిమాతో మళ్ళీ. అట్లాగే రెజీనా కొత్త జంట తర్వాత మళ్ళీ రెజీనా స్క్రీన్ మీద చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది రెజీనా. జగపతి బాబు గారు ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ చేసినా కూడా వారు కొద్దిగా అస్వస్థతగా ఉండడం వల్ల మిగతా ఫంక్షన్స్కి రాలేకపోయారు. చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఫైనల్గా సక్సెస్ మీట్కి వచ్చారు. మనం పెళ్ళికి జరిగేటప్పుడు కొంత టెన్షన్ ఉంటుంది. పెళ్ళి హడావిడి ఎంత చేసినా కూడా పెళ్ళి జరిగేటప్పుడు ఒక టెన్షన్ ఉంటుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత మరుసటి రోజున ఓ రిసెప్షన్ చేసుకుంటాం, అందరూ హ్యాపీగా వచ్చి. అది రిలీజ్ అప్పుడు ఉండే టెన్షను మాకు అలా ఉంటుంది. అంతకుముందు ఏమి చెప్పినా ఆ తర్వాత రిలీజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చేస్తున్న చిన్న రిసెప్షన్ లాంటిది ఇది మేము. ఇందులో నేను అంటే రషెస్ ఒక 30 times చూస్తుంటాను అనమాట. అంటే ఇందాక సత్యకృష్ణ వస్తుంటే నవ్వు వచ్చేసింది. ఎందుకంటే ఆటోలో దిగి ముస్లిం భాషలో మాట్లాడుతున్నావు కదమ్మా, అది గుర్తొచ్చిందాక నువ్వు పైకి వస్తుంటే నవ్వు వచ్చింది. అన్నిసార్లు రషెస్ చూసేసినందువల్ల వీళ్ళందరినీ చూస్తే నేను మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాను. ఇదే సక్సెస్ కాకపోతే వీళ్ళందరినీ చూస్తే చిరాకు వస్తుందేమో తెలియదు కానీ
పొద్దున్న ఇతనితోటి ఫోన్లో మాట్లాడుతూ చాలా కాలం ఏంటంటే ఇంతమంది నాకు ఈ వేషం ఇంత బాగుందని చెప్తున్నారంటే నాకు అతను జగపతి బాబుతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్లో మాట్లాడతాడు. ఇది ఆ బిట్టు గుర్తొస్తుంది నాకు. అట్లాగా ఎవ్రీబడి ఇన్ దిస్ ఫిలిం, పర్టికులర్గా నేను చెప్పాల్సింది వాసు అండ్ హర్షిత్. వాళ్ళిద్దరూ సినిమాని అంటే ఆలస్యం అవుతున్నా కూడా సినిమా కష్టాలు ఈ సినిమాకు ఉన్నా కూడా ఓపిక్గా దాన్ని ప్రతి చిన్న పనిని వాళ్ళు చాలా శ్రద్ధతో చేసి ఈ సినిమాని మేమంటే స్క్రిప్టు ఎడిటింగు ఎక్కడ తప్పు జరుగుతుందని పైనుంచి రాజు నేను ఇద్దరం చూసాము, కానీ యాక్చువల్గా మట్టి పిసికింది వాళ్ళిద్దరూను. కనుక వాళ్ళిద్దరూ ఈ సినిమాకి ఫస్ట్ ఐ హావ్ టు కంగ్రాచులేట్ దెమ్. అండ్ దెన్ రవికుమార్ చౌదరి నేను ఇదివరకు ఒకటి రెండు సార్లు అర్థమై ఉండదు. నేను మీడియాలో చెప్తున్నాను ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే, ఇది గొప్ప కథ కాదు, ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే అని అంటున్నాను. అంటే అతని మాయతోటి చెప్పడంలో చేసిన పద్ధతి వల్లే ఇవాళ సినిమా హిట్టు. అంటే మేము మొదట విన్నప్పుడు భలే రాశాడే స్క్రీన్ ప్లే అని. ఇప్పటికే నాకేంటంటే మేము తీసే ఇతర సినిమాలు కూడా కొంచెం స్క్రీన్ ప్లే ఎంతో రాయించుకుందామని అంత మంచి స్క్రీన్ ప్లే రాశాడు. జగపతి బాబు గారికి ఇదివరకు ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు తెలిపాము. చాలా డిఫికల్ట్ డెసిషన్. ఒక ఆర్టిస్ట్ చనిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్ వేయాలా లేదా, వేస్తే ఎంత వేయగలం, ఎంత కంపారిజను డైరెక్టర్కి మిగతా ఆర్టిస్టులకి ప్లస్ సెంటిమెంటల్గా వేయవచ్చా లేదా, ఇన్ని అనేకమైన ప్రశ్నలు ఉన్నా కూడా మా రిక్వెస్ట్ని మన్నించి వారు దీన్ని ఎక్స్ట్రాడినరీ లెవెల్కి తీసుకెళ్ళడానికి వారు ఆ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ సినిమా ఇవాళ ఇంత సక్సెస్ఫుల్గా ఉంది. దానికి జగపతి బాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సరే, హీరోయిన్ల గురించి ఇంకా చెప్పే ఫంక్షన్లు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇతను మామూలుడు కాదు, మీరే చూస్తారు. కాదు మామూలు యాక్టర్గా కూడా కాదు, మహాముదురు. అది కూడా చూడబోతారు. నాకు నా సినిమాలో రెండు సినిమాల సక్సెస్లోనూ ఈ అమ్మాయి ఉంది. ఈ అమ్మాయిని మొదట్లో చూసినప్పుడు అర్జెంటుగా 2 సినిమాలకి ఈ అమ్మాయిని బుక్ చేయండి అని అన్నాను. 2 అయిపోయినాయి. ఈ తర్వాత మళ్ళీ ఎక్కువ అడుగుతాం అనుకుంటాను. అప్పుడు బుక్ చేయమన్నది తక్కువ ఇవ్వడం కోసం. సో థ్యాంక్ యూ ఆల్, విష్ యూ ఆల్ ది బెస్ట్. ముందు తెలుగు ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ గీతా ఆర్ట్స్ తరపున థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఒక మంచి సినిమా తీస్తే మేము చూస్తామని ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఒక కొత్త అబ్బాయిని లాంచింగ్ సినిమాలాగా ఇవాళ ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు సక్సెస్ చేయడం చాలా మాకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఇందాక అరవింద్ గారు చెప్పారు, చాలా కష్టపడ్డాం ఈ సినిమా గురించి. రకరకాల సమస్యల్ని దాటేస్తూ వచ్చిన ఈ సినిమా ఈరోజు ఇవాళ మండే రోజు కూడా ఆల్ ఏరియాస్ కలెక్షన్స్ ఫుల్స్ ఉండడమే రీజన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ జగపతి బాబు గారికి. ఇలా జగపతి బాబు గారు మేము ఒక డయాస్ మీద పార్టిసిపేషన్ చేయడం ఈ సినిమా విషయంలో ఇదే ఫస్ట్ టైం. సో శ్రీహరి గారు పోయిన తర్వాత నేను జగపతి బాబు గారిని పర్సనల్గా వెళ్ళి కలిసి ఇలా ఒక సినిమా సార్ ఇలా జరిగిందని చెప్తే, సరే ఒకసారి కథ వింటానని రవి వెళ్ళి కథ చెప్పగానే తనే ఫోన్ చేశారు, చాలా బాగుంది రాజు, బట్ ఎక్కడో చిన్న థింక్ చేయాల్సి వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్లో అని. మళ్ళీ నెక్స్ట్ డే తనే ఫోన్ చేసి నేను చేస్తున్నాను ఈ సినిమా, ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఒక స్టెప్ వేయడమే రైట్ అని మా ముందుకు వచ్చి ఈరోజు ఈ సినిమాని సక్సెస్ చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీరు లేకుంటే ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండేదో. సో మిమ్మల్ని తప్ప ఇంకా ఎవరిని ఊహించుకోలేకపోయాం. అలాగే తేజు ఈజ్ ఆల్ ది బెస్ట్. సో ఫైనలీ లాంచ్ అయ్యి సక్సెస్ అయ్యావు. కంగ్రాట్స్ రెజీనా అండ్ డైరెక్టర్ అండ్ ఓల్డ్ టీమ్ అందరు ఆర్టిస్టులకి థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. కొంత గ్యాప్ తర్వాత తీస్తే మంచి హిట్ చేయాలని ఈ కథ కంటే ముఖ్యంగా స్క్రీన్ ప్లే రాసుకున్నాను. దీన్ని ఫస్ట్ సిట్టింగ్లోనే నచ్చి మెచ్చి నాకు అవకాశం ఇచ్చిన శ్రీ అరవింద్ గారికి, దిల్రాజు అన్నయ్యకి, మై స్వీట్ రోజెస్, మై డియర్ బ్రదర్, నా ప్రాణం, ఎంత చెప్పండి ఇంకా చాలా చెప్తాను. బన్నీవాస్ ఈజ్ నిజంగా రియల్లీ నా బ్రదర్ అండి. ఈ సినిమాకి నేను ఎంత కష్టపడ్డానో నిజం చెప్తున్నాను, నాకంటే ఎక్కువ కష్టపడ్డాడు సార్. ఒక కోఆర్డినేటర్ లాగా నాకు పనిచేశాడు సార్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా నాకు పనిచేశాడు సార్, ఒక రైటర్ లాగా నాకు సహకారం ఇచ్చాడు సార్. ఈ హిట్ 40% నాదైతే 60% వాసుది. నేను గర్వంగా చెప్తున్నాను, వినయంగా చెప్తున్నాను, సగౌరవంగా చెప్తున్నాను సార్. ఎస్ రియల్ ఇది.
ఆ తర్వాత మిగతా 60% అక్కడ ఉంటే 40% మా స్వీట్ రోజు వెనక నవ్వుతూ ఉన్నాడండి తనది. ఈరోజు హీరోయిన్ కాస్ట్యూమ్స్ బాగున్నాయన్నా, జగత్ బాబు గారు సార్ కాస్ట్యూమ్స్ బాగున్నాయన్నా, హీరో కాస్ట్యూమ్స్ బాగున్నాయన్నా కూడా పోస్టర్ డిజైన్స్ కూడా నాకు వాటిలో నిజంగా నాకు అంత గ్రిప్ లేదండి. కథ రాసుకుంటాను, స్క్రీన్ ప్లే రాసుకుంటాను, డైలాగ్స్ రాసుకుంటాను, కానీ అంత స్టైలిష్గా ఉన్నాయంటే నిజంగా హర్షిత్ అండ్ బన్నీవాస్ గారి యూత్ఫుల్గా ఉందంటే నిజం చెప్తున్నానండి. అలాగే నేను ఫస్ట్ కథ రాసుకున్నప్పుడు నిజంగా నా మైండ్లో శ్రీహరణ ఆ స్లాంగు, శ్రీహరణ ఎమ్రా అట్లా బాగుంటుందని చెప్పి అది రాసుకున్నాను. కొన్ని రోజులు నేను మర్చిపోలేకపోయాను. అది ఆయన పోయిన తర్వాత బాగా అప్సెట్ అయిపోయాను. ఆ రోజు నాకు నేనున్నానంటూ ధైర్యం ఇచ్చిన మీ పాతపద్మాలకి నిజంగా నమస్కారం చేస్తున్నాను సార్. అనే మీకు కూడా ఎవరు చేయాలంటే తర్వాత జగత్ బాబు గారు అనుకున్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అందరూ ఒకసారిగా హ్యాపీ ఫీల్ అయ్యాం. హ్యాపీ ఫీల్ అయిన తర్వాత సార్ వచ్చి చేసిన తర్వాత నేను ఇమీడియట్గా అంటే శ్రీహరిని మర్చిపోయాను అని చెప్పడం అబద్ధం, కానీ మరిపించేలా చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ పండితేనే సినిమా లేదండి, ఆ క్యారెక్టర్ లేకపోతే సినిమా లేదండి. మైసమ్మ అనే క్యారెక్టర్ అంత ప్రేమించి రాసుకున్నాను, ప్రాణం పెట్టి చేశారు సార్. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే చేసిన ప్రతి ఆర్టిస్ట్ సత్యకృష్ణ గారికి, ఎస్పెషల్లీ రఘుబాబు అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. ప్రత్యేకంగా చెప్పాలి కాబట్టి చెప్పాను. సత్యకృష్ణ గారు మీకు చాలా లాంగ్వేజ్ ఉంటుంది ఈ సినిమా తర్వాత నేను చేసేటప్పుడు చెప్పానండి. అలాగే రజిత సిస్టర్, హేమ గారు, షఫీ గారు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి పేరు పేరున నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఆర్టిస్టులు ఎలాగో సినిమాలో కనపడుతున్నారు, వాళ్ళ పేర్లు వస్తాయి కాబట్టి ఒక్క నిమిషం. మై టెక్నీషియన్స్, మై డైలాగ్ రైటర్ డైమండ్ రత్నం, మై డియర్ కెమెరామెన్, హ్యాట్స్ ఆఫ్. చాలా పెద్ద కెమెరామెన్ అవుతావు, అయిపోయావు ఆల్రెడీ. నెక్స్ట్ డైమండ్ రత్నం, ఎడిటర్ గౌతమ్ రాజు గారు, హార్ట్ ఆఫ్ ద ఫిలిం మ్యూజిక్, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నట్టుగా మ్యూజిక్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మూవీ. ఫస్ట్ వెళ్ళేది మ్యూజిక్ కాబట్టి ఆ మ్యూజిక్ నుంచే మాకు పాజిటివ్ టాక్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ అండి. ప్రతి టెక్నీషియన్కి, మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ మిస్టర్ కో డైరెక్టర్ మాధవ్, సిద్ధాని సురేష్, మొత్తం మన వంశీ, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సత్య గమడి గారు, మై మేనేజర్స్ విష్ణు, బాబు గారు, వినోద్, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తానండి. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా అఖిలాంధ్ర ప్రేక్షకులకి, 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకి పాదాభివందనం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళందరూ దీవించారు ఈ కపుల్ని. గొట్టంలో నేను ఒకనండి, మైసమ్మని. ఫస్ట్ అడ్డంబడి, తర్వాత బ్రహ్మాండమైన క్యారెక్టర్ చేయించుకున్నాడు రవికుమార్ చౌదరి. అండ్ ఈ సినిమా అందరూ అంటున్నారు, ఓకే కరెక్టే, అది సెంటిమెంటల్గా ఫీల్ అయిన మాట నిజమేనండి. 1 డే ఆలోచించాల్సి వచ్చింది, బాధపడాల్సి వచ్చింది. ఇప్పటికీ నేను చెప్పింది నిజమే. షూటింగ్ వచ్చినప్పుడల్లా శ్రీహరిని తలుచుకోకుండా రాను. మొన్న కోఇన్సిడెంటల్గా రిలీజ్ ముందు రోజు కూడా ఎక్కడి నుంచో బయటకు వస్తా, మళ్ళీ అటు వెళ్ళి ఆ ఇంటి వైపు వెళ్ళి తన బొమ్మ చూసి దండం పెట్టుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళానండి. అది కాకుండా బేసిక్గా ఇంకో ఛాలెంజ్ ఉందండి. అంటే సినిమా నేను ఏదో సాక్రిఫైస్ చేశాను అనేది కాదు, డెఫినెట్గా నా కోసమే చేశాను, నా సెల్ఫిష్నెస్ కోసమే చేశాను, ఈ పేరు కోసమే చేశాను, మీరందరూ ఆదరించడానికే చేశాను. సో ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అట్ ద సేమ్ టైం ఇది చాలా పెద్ద ఛాలెంజ్ అండి. అంటే శ్రీహరి ఈజ్ అ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్. ఆయన ప్లేస్లో నేను చేయటం అనేది ఒకటి సెంటిమెంట్ అయితే, రెండోది ఎమోషన్ అనేది. నేను స్టెప్నీలాగా ఉండకూడదు సినిమాలో, ప్రాపర్గా సెట్ అవ్వాలి, బండి కరెక్ట్గా నడవాలి అనే ఛాలెంజ్ కంటిన్యూస్గా ఉంది. దానికి హెల్ప్ రవి అండి, డైరెక్టర్. లెజెండ్ అనే సినిమా నా క్యారెక్టర్ ఒక నెగిటివ్ షేడ్ బ్రహ్మాండంగా చూపించాను, బోయపాటి సీను. డైరెక్ట్గా క్రెడిట్ ఇస్తాను గ్యారంటీగా. ఐఎమ్ ఏ డైరెక్టర్స్ హీరో అండ్ బేసిక్లీ. సారీ, ఐఎమ్ నాట్ ఎ హీరో ఎనీమోర్, బట్ ఐఎమ్ సారీ అబౌట్ దాట్. అండ్ అది కాకుండా ఇప్పుడు ఇంకో యాంగిల్ అండి రవికుమార్ చౌదరి నన్ను చూపించింది. సో అది నెగిటివ్ యాంగిల్లో బ్రహ్మాండంగా నన్ను చూపించి, ఓకే ఇది దీనికంటే చేయలేడా వేరే క్యారెక్టర్స్ దొరకరా అన్న టైంలో మా డైరెక్టర్ రవి, నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ అండి, దాగి ఉన్న టాలెంట్ చాలా ఎక్కువ ఉంది దానికి, ఇంకా బయటపడాలి అది. సో తను చేయించుకున్నానండి ఈ క్యారెక్టర్. అంటే డిఫరెంట్ యాంగిల్, 360 degrees యాంగిల్స్ ఉంటే, ఇఫ్ ద డైరెక్టర్ ఇస్ గుడ్, ఏ యాంగిల్ అయినా నేను రెడీ అండి. ఎనీ టైమ్ ఛాలెంజ్ టు ద డైరెక్టర్స్ అండ్ రైటర్స్. మై ప్రొడ్యూసర్స్ అండి, నేను జనరల్గా హ్యాడ్ డిఫరెంట్ ఒపీనియన్ ఆన్ బిగ్ ప్రొడ్యూసర్స్ అండి. ఏదో చెప్తారు, ఏదో చేస్తారని. చెప్పిందే చేశారు, అంతకంటే చాలా ఎక్కువ చేశారండి నాకు. ఇవాళ హీరోగా నేను అనుభవించిన దానికంటే దే ఆర్ ట్రీటింగ్ మీ సో వెల్, ఐ ఫీల్ యాజ్ గుడ్ యాజ్ ఎ హీరో, మోర్ దెన్ దాట్. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్, ఎస్పెషలీ అరవింద్ గారు. పర్టికులర్గా ప్రతి ఫంక్షన్కి రావడం, ఆయనకి ఎన్నో పనులు ఇది ఒక పని అంతే, బట్ అట్లా తీసుకోకుండా ప్యాషనెట్గా వచ్చి
ఈ సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఆయన స్టేజ్ మీద ఉంటాం రియలీ హ్యాపీ. అండ్ చిరంజీవి గారికి, అల్లు అర్జున్, బన్నీకి ఐ హ్యావ్ టు థ్యాంక్ దమ్ అగైన్ అండి. మొన్న ఫంక్షన్లో నేను రాలేకపోయినా ఐమ్ రియలీ సారీ అబౌట్ దాట్. బట్ నేను లేకపోయినా నా గురించి బాగా మాట్లాడారండి. అంత అవసరం లేదు వాళ్ళకి, అంత ఓపెన్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ మాట్లాడారు, అంత ధైర్యంగా ఎవరు మాట్లాడండి, వాళ్ళు మాట్లాడారు. థ్యాంక్స్ టు దెమ్. అండ్ రాజు, వాసు, హర్షిత్ అండి, ఐఎమ్ సో హ్యాపీ విత్ ద ప్రొడ్యూసర్స్. నిజంగా డైరెక్టర్ చెప్పింది తక్కువేనండి వాసు గురించి. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కన్నా ఆల్మోస్ట్ ప్రొడక్షన్ అటు ఒక పక్క ప్రొడక్షన్ బాయ్ లాగా పరిగెడుతూ డైలాగ్స్ ప్రతి సీను పండించి ఈ సినిమాని సూపర్ హిట్ చేయడానికి ప్రయత్నించాడు. అండ్ తనతో పాటు యంగ్ బ్లడ్ హర్షిత్, హూజ్ ఆల్సో గోయింగ్ టు బికమ్ ఇంకా ఎక్సలెంట్ ప్రొడ్యూసర్ అవబోతున్నాడండి. ఐఎమ్ రియలీ హ్యాపీ. యంగ్ జనరేషన్, యంగ్ బ్లడ్ ఇస్ కమింగ్ ఇన్ టు ద ఫీల్డ్. అండ్ ఈ సినిమాలు ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తారు, పెద్ద సినిమాలు తీస్తారు అనేది ఐఎమ్ రియలీ హ్యాపీ అండి. దో ఐమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సాంగ్స్, అనూప్ ఇస్ డన్ అన్ ఎక్స్ట్రాడినరీ జాబ్. అండ్ డైమండ్ రత్నం డైలాగ్స్ ఇంకా నిజం చెప్పాలంటే నేను సినిమా చూడలేదండి, బికాస్ బ్యాక్ పెయిన్ వల్ల ఐ కెనాట్ సిట్ ఇన్ ద థియేటర్. బట్ ఏదో టైంలో చూస్తాను, కంఫర్టబుల్ థియేటర్ చూసుకుని ఇమీడియట్గా చూస్తాను. బట్ ఆ డైలాగ్స్ బాగా పడినాయని, అందరూ సినిమా చాలా బాగుందని చెప్తాను. రియలీ హ్యాపీ. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్, ఎవ్రీబడి కన్సర్న్డ్ విత్ ద ఫిల్మ్ అండి, ఇంక్లూడింగ్ అంటే లెజెండ్లో మళ్ళీ ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు లెజెండ్ అండ్ బికాస్ నేను ఒక కెరియర్ నుంచి ఇంకో కెరియర్కి షిఫ్ట్ అయ్యానండి. బేసిక్లీ ఒక బైపాస్ తీసుకున్నా హైవే నుంచి. ఆ బైపాస్ నుంచి దారి చూపించింది బోయపాటి సీను హైవే ఎక్కడానికి. సో దాంట్లో కాస్ట్యూమ్స్, దాంట్లో లుక్ ఎక్స్ట్రాడినరీ పేరు వచ్చింది. తర్వాత మళ్ళీ ఈ సినిమాకి కాస్ట్యూమ్స్కి బ్రహ్మాండమైన పేరు వచ్చిందండి. సో నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్ ఫస్ట్ డే సెట్ అవ్వాలండి, క్యారెక్టరు, డ్రెస్సెస్ అన్నీ కూడా సెట్ అయితే కానీ నాకు మైండ్ సెట్ అవ్వదు ఫస్ట్. ఇల్ బీ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ యాజ్ అన్ ఆర్టిస్ట్ టు పర్ఫామ్. సో ఆ లుక్, బాడీ లాంగ్వేజ్, కాన్ఫిడెన్స్ ఆటల్లో వస్తుందండి. దానికి హెల్ప్ అయింది అఫ్ కోర్స్ డైరెక్టర్ అండ్ ద హోల్ టీమ్. పేరు పేరున చెప్పలేను, థ్యాంక్స్ టు హోల్ టీమ్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ హౌ దే వర్క్డ్ అబౌట్ ద ఫిల్మ్. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్, తేజ్ వాజ్ లుకింగ్ వెరీ నైస్ అండ్ అ వెరీ గుడ్ డాన్సర్ అఫ్ కోర్స్. అండ్ రెజీనా, ఇద్దరు చాలా బాగున్నారండి. దే లుక్ లైక్ అ నైస్ కపుల్. అంటే నేనే ఎఫ్ఐఆర్లు పెట్టట్లేదండి, ఆల్రెడీ రెజీనా టూ మెనీ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, పుల్ల పెట్టదలుచుకోలేదు. బట్ దే హ్ బీన్ రియలీ గుడ్. అండ్ ఐ థింక్ ఫ్యూచర్కి ఎస్ దే ఆర్ వండర్ఫుల్ కపుల్ బై దెమ్సెల్స్. అండ్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్ అగైన్. బాయ్. ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డిఓపి అండి, ఈస్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. చాలా బాగా చూపించారంట నన్ను. ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ. అండ్ ఎవరెవరు మర్చిపోయినా ప్లీజ్ నన్ను యూ హ్యావ్ టు ఫర్గివ్ మీ. ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ అండి. రఘుబాబు నాకు చాలా ఇష్టం. అండ్ సీను ఇద్దరు పక్క నుండి బ్రహ్మాండంగా చేయించుకున్న, వాళ్ళు పక్కన వాళ్ళ డైలాగ్స్ పండితేనే నా క్యారెక్టర్ పండుతుంది. ఈ ఇన్సిడెంట్ ఏంటంటే ఇది ఒరిజినల్ ఇన్సిడెంట్ అండి. మా ఆవిడకి రఘుబాబు కామెడీ అంటే చాలా ఇష్టం. సో జరిగింది ఏంటంటే యాక్చువల్లీ మేము ఎవరో ఇంట్లో చాలా పెద్ద మనిషి, ఎవరి పేరు చెప్పలేను కానీ ఎవరో పోతే అందరం బాధపడాల్సిన సిచ్యువేషన్, అక్కడేమో బాధపడాల్సిన సిచ్యువేషన్ ఎదురుగుండా. దాదాపు ఏడుపులో ఉంది ఆమె. ఇటు తిరగగానే ఎదురుగుండా రఘుబాబు ఉన్నాడంట. పక్కుమని నవ్వేసింది. ఇక అంతకంటే కామెడీ ఎక్కడి నుంచి వస్తుందండి. సో దిస్ ఇస్ ద ఎంటర్టైన్మెంట్ వీ గెట్ ఫ్రమ్ దీస్ టాలెంటెడ్ పీపుల్. గీతా ఆర్ట్స్, వెంకటేశ్వర క్రియేషన్స్ రెండు నా ఓన్ బ్యానర్స్ లాంటివి. లేదండి సార్, మళ్ళీ పొద్దున్న చెక్కులు గిక్కులు సంతకాలు పెట్టాలంటే కష్టం అవుద్ది. మా మదర్ కన్సర్న్ లాంటివి. గీతా ఆర్ట్స్ బ్యానరు బన్నీబాబు చేసిన సినిమా బన్నీ అందరికీ తెలుసు. అప్పటిదాకా ఆర్ఏసీ సీట్లో ఉన్నవాడిని నాకు బెర్త్ కన్ఫర్మ్ చేసిన బ్యానర్ గీతా ఆర్ట్స్. అలాగే వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు అన్నది, దిల్లు దగ్గర నుంచి మొన్న తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, బృందావనం ఇలాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు. ఇద్దరు కాంబినేషన్లో ఈ సినిమా ఒక ఎక్సలెంట్ క్యారెక్టరు. మొదటి నుంచి కూడా నన్ను వెరీ ఫస్ట్ డే నాకు కాల్ షీట్స్ ఆడడం కోసం మా తమ్ముడు బన్నీ వాసు ప్రత్యేకంగా నా దగ్గరకు వచ్చి, అన్నయ్య మీరు చేయాలి ఈ క్యారెక్టర్ అని చెప్పి ప్రత్యేకంగా అడగడం నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అలాగే హర్షిత్, యంగ్ ప్రొడ్యూసర్, ఇద్దరు కూడాను ఈ సినిమా అఫ్కోర్స్ ఇప్పటిదాకా అందరం మాట్లాడుకుందే శ్రీహరి అన్నయ్య గారు లేకపోవడం మన దురదృష్టం. అయితే ఆ క్యారెక్టర్ని అన్నయ్య జగద్బాబు గారు యాక్సెప్ట్ చేసి దాన్ని బ్రహ్మాండంగా ఆ క్యారెక్టర్ని ఎక్సలెంట్గా చేయటం. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్, అఫ్కోర్స్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, డైమండ్ రత్నం గారు డైలాగ్స్ చాలా నీట్గా
ప్రతి కింద ఆడియన్ కూడా వెంటనే అర్థమయ్యే విధంగా కలెక్టివ్ లాంగ్వేజ్లో చాలా బ్యూటిఫుల్గా ఈ డైలాగ్ రత్నం గారు రాసింది డైలాగ్స్ కానివ్వండి, మిగతా టెక్నీషియన్స్ అని తేజు బాబు అని చెప్పారు కదా. కానీ చూడడానికి లేత కొబ్బరికాయ, పర్ఫార్మెన్స్ ముదురు టెంకాయ. ఫస్ట్ సినిమాలో లేదు, ఒక 5-6 సినిమాలు ఆల్రెడీ ఎరకొట్టేసి మడతకాజ చేసిన వాళ్ళలాగా అంత బాగా పర్ఫామ్ చేశారు. ఎవరు చూడకుండా మిస్ అవ్వద్దండి, అందరూ చూడండి. అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అరవింద్ సార్ అండ్ దిల్ రాజు సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బికాజ్ ద ఎంకరేజ్మెంట్ దే హ్యావ్ గివెన్ ఈస్ లైక్ ఇట్స్ మ్యాటర్ ఎ లాట్ టు మీ. అండ్ నెక్స్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు నా ప్రతి ఫిలిం రిలీజ్ అవుతుంటే నాకు ఒక ఫస్ట్ ఫిలిం చేసినట్టే ఫీలింగ్ ఉంటుంది. బట్ జెన్యున్గా ఈ ఫిలింకి ఫస్ట్ ఫిలిం తేజుకి అండ్ హర్షిత్కి ఇది ఫస్ట్ ఫిలిం. సో వాళ్ళిద్దరికి కంగ్రాట్స్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ తేజు. నా సాంగ్స్ ఎలివేట్ చేశాడు తేజు, అతను గ్రేస్ఫుల్ డ్యాన్స్తోని అండ్ పర్ఫార్మెన్స్తోని, అండ్ బోత్ రజీనా అండ్ తేజు. అండ్ ఐ థ్యాంక్ వాసు గారు, హర్షిత్, బికాజ్ వాళ్ళు ఫిలిం అంతా కూడా నాతోని లైక్ త్రూ అవుట్ ద ఫిలిం దే వేర్ లైక్ విత్ మీ. అండ్ లిరిక్సే కానీ లేకపోతే ట్యూన్స్ సెలెక్షనే కానీ డైరెక్టర్తో రవి గారితో పాటు ఇద్దరు కూడా లైక్ చాలా సపోర్టివ్గా ఉండే. అండ్ రవి సార్, ఐ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సిచ్యువేషన్స్. చాలా మంచి సిచ్యువేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు సాంగ్స్ అందరు ఎంజాయ్ చేస్తున్న కారణం మంచి సిచ్యువేషన్స్ రావడమే. సో ఇంత మంచి ఫిలింకి వర్క్ చేయడం అండ్ ఇవాళ చాలా ఆనందంగా ఉంది. బికాజ్ అందరూ క్రూ అండ్ క్యాస్ట్ ఇక్కడ స్టేజ్ పైన ఒక దగ్గర ఉండడం అండ్ సక్సెస్ని ఎంజాయ్ చేయడం, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ దిస్ వండర్ఫుల్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా గురించి అందరూ పెద్దలందరూ మాట్లాడేశారు. సూపర్ డూపర్ హిట్ సినిమా, ఫస్టే చెప్పేశాను. ఇది అదేంటే యాటిట్యూడ్ ఉన్న హీరో, అదేంటే మా పెద్ద బాస్ దగ్గర నుంచి వచ్చిన హీరో అంటే సూపర్ డూపర్ హిట్ సినిమా. ఇక్కడ ఒక చిన్న స్వార్థం ఉంది, ఏంటంటే బన్నీ గారితో యాక్ట్ చేశాను. మా బండ్ల గణేష్లా చెప్పలేను కానీ మా బాస్ సినిమాలో 2 సినిమాల్లో గబ్బర్ సింగ్ అత్తారని దారేది యాక్ట్ చేశాను. ఇప్పుడు సాయి ధర్మతేజ్ తోటి ఈ సినిమా యాక్ట్ చేశాం. ఇంకా 1-2 కోరికలు మిగిలిపోయినాయి. ఒకటి మా పెద్ద ఆయనతోటి మెగాస్టార్ గారితో చేయాలి, రామ్ చరణ్ గారితో చేయాలి. వేదిక మీద అరవింద్ గారు ఉన్నారు కాబట్టి వారు నా కోరికను పండించి యాక్ట్ చేపిస్తారు. ఈ సినిమాలో కూడా నేను కూడా సక్సెస్లో ఒక పార్ట్ అయినందుకు చాలా ఆనందపడుతున్నాను. 50-50 బిస్కెట్స్ వస్తాయి. సార్ కూడా 50-50 వాడతారనగానే ఆయన ప్లేట్ ఇలా పాడేసి ప్రకాష్ రాజ్ గారి దగ్గరికి ఇలా చూడంగానే చేస్తారు. చేయగానే ఇదేంటి బాబు నీలో ఈ కళ్ళు కూడా ఉన్నాయని థియేటర్లో బాగా నవ్వుకున్నారండి. ఈ సినిమా ఇంత పెద్ద ఘన విజయం సాధించిన ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, వాసు గారికి చాలా థ్యాంక్స్. ఫస్ట్ 4 days క్యారెక్టర్ నన్ను పిలిచారు, దాని తర్వాత ఎక్స్టెండ్ చేశారు. డైరెక్టర్ గారు ఒకరోజు ముందు రోజు వచ్చి ఒకసారి కొంచెం ముస్లిం అమ్మాయి క్యారెక్టర్ అమ్మ, కొన్ని ఉర్దూ డైలాగ్స్ ఉంటాయి చెప్పండి అని, పర్లేదు చేసేసుకుంటాను. నేను అనుకున్నాను నాకు యూజువలీ ఒక లైన్ 2 లైన్లు ఏవో పడతాయి అని. కానీ దాని తర్వాత ఒక ఫుల్ లెంత్ కామెడీ సీన్ ఉంది అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి. నా మీద నమ్మకం పెట్టుకొని క్యారెక్టర్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్. బన్నీవాసు, హర్షిత్ వీళ్ళిద్దరూ ఆన్లైన్ ప్రొడ్యూసర్స్ కాదు, ఆన్లైన్ డైరెక్టర్స్ లాగా ఉన్నారు. మన రవికుమార్ గారు చెప్పినట్లు వాళ్ళిద్దరూ ప్రతి సీను, ప్రతి డైలాగ్ వెనకాల, ప్రతి సీన్ వెనకాల, అంటే ప్రతి చోట నేను కష్టపడడం, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ ఇంత కష్టపడడం చూసాను నేను. రియల్లీ ఆ స్పిరిట్ యాక్టర్స్ కూడా చాలా ఇన్స్పైర్ చేసింది, నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అట్లాగే మన డైరెక్టర్ గారు నేను ఫస్ట్ డే షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన మానిటర్ దగ్గర కూర్చొని ప్రతి షాట్లో డైలాగ్ చేంజ్ చేస్తూనే, అంటే ఆయన యొక్క ఫ్లెక్సిబిలిటీ ఏదైతే స్క్రిప్ట్ మీద కానీ లేకపోతే డైలాగ్స్ మీద కానీ ఎంత కమాండ్ ఉందంటే, అంటే షార్ట్ ముందు ఎన్నిసార్లు డైలాగ్ చేంజ్ చేసినా కూడా అన్నిసార్లు నేను అంటే దాన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఒక యాక్టరు ఒక రిసీవింగ్ మోడ్లో ఉన్నప్పుడు డైరెక్టర్ ఎలాంటి ఎలిమెంట్స్ ప్రొవైడ్ చేసినా కూడా దాన్ని తీసుకునే కెపాసిటీ యాక్టర్కి ఉన్నప్పుడు ఫ్లెక్సిబిలిటీ మీ దగ్గర నేను రవికుమార్ గారి దగ్గర నేను ఒక ఫ్లెక్సిబుల్ యాక్టర్ ఎలా ప్లే చేయాలి, ఎలా అయినా ప్లే చేయాలి, నో లిమిటేషన్స్, అలా ప్లే చేయగలిగాను. ఫస్ట్ ఆఫ్ ఆల్
I have to thank Geeta Chalu Arvind Garu and SVC Dil Raju Garu for two things. Endukante nalanti oka upcoming actor ki Alu Arvind Garu is actually, our confidence petkoni naku, they've given me another big film and another success. Thanks, sir. And another thing is for Vasu Garu and the other sweet rose, Shri Harshit. Thanks a lot, because it immense pleasure being a part of this production house. And my director Ravi Kumar Chaudhary Garu, having that confidence in me to play Shailaja, and our character loni oka twist ichesi, he made me actually look good on screen. Thank you. Another person who made me look good on screen, Shiva Garu, right from jutlu nunchi to what I'm wearing on my feet, anni used to look at everything. Thank you so much, because if you andru meeru chaala andaga unnaru movie lo ani cheptunnaru. Thank you so much. And Anup Rubens Garu, although I couldn't get to dance in any of the songs, the main reason why I felt bad, endukante the music is so good, I really wish instead of just walking I could do 2-3 steps. But thank you so much. And the other hero in the film, I definitely think you're a hero, Jagapati Babu Garu. Without you, there would have been no masala in the film. Thank you so much for being a part of the film. And Raghu Babu Garu, and Srinu Garu, and Satyakrishna Garu, everybody, Hema Garu, all of you all, Shafi Garu, everybody. It feels so good to be a part of this team. Our success, enjoy cheyadaniki, I think there's so many more days, but thank you so much. Last but not the least, obviously Babu Garu. Papam inko movie chestaru na kuda, I don't think he has a choice. But it was an immense pleasure working with you, and I'm really happy. I might be selfish saying this, but I'm really happy that this was the first film that released it. It feels good to be a part of the success. మొదటిగా ముందు మా మదర్కి ఒకటి చెప్పాలి. అమ్మా, నేను మీ అన్నయ్య పరువు నిలబెట్టాను. ఈ మాటను ఎందుకు చెప్పాల్సి అనుకున్నానంటే అండి, నేను యాక్టింగ్ చేస్తానని చెప్పేసి అందరికంటే లాస్ట్ మా మదర్కి చెప్పాను. చెప్పినప్పుడు ఒకటే మాట అన్నారు, మా అన్నయ్య పరువు తీయద్దురా నువ్వు అని చెప్పేసి సీరియస్గా వెళ్ళిపోయింది. నేను ఇంత కష్టపడ్డానంటే నేను ఐ హ్యావ్ టు థ్యాంక్ మై మదర్. అమ్మా, నాకు ఎంతగానో ఇన్స్పిరేషన్ ఇచ్చావు. నీ మాట నేను ఎలాగైనా నేను నిలబట్టాలని చెప్పేసి మా మావయ్య పరువు, ముగ్గురు మావయ్యల పరువు తీయకూడదు, ఎంత కష్టపడినా కానీ పర్లేదని చెప్పేసి నేను కష్టపడ్డాను. ఇవాళ ఇంత కాన్ఫిడెంట్గా స్టేజ్ మీద నిలబడడానికి కారణమైన మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్స్ రాజు గారు, అరవింద్ గారు, అండ్ అలాగే రవికుమార్ చౌదరి గారు. నాకు చాలా కాన్ఫిడెంట్గాను ఇంత ఇదిగా నేను మాట్లాడగలుగుతానంటే వాళ్ళు కారణం అండి. నాకు ఎంతగానో, ఎందుకంటే ఇంత మంచి సినిమాని ఇచ్చి అది ప్రజల్లోకి ఇంత బాగా తీసుకెళ్ళి వాళ్ళు నన్ను బాగా ప్రోత్సహించారు. అండ్ దే గివెన్ మీ సచ్ అ హ్యూజ్ ఫిలిం. సో వాళ్ళని ఇంకెప్పటికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే అనూప్ అన్న చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. మా ఇంట్లో మా పిన్ని కూతురు, ఇంకా మా పిన్ని కూతురు కూడా, మా పెద్దమాయ వాళ్ళ మనోరాలు వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చేసి దింతా నానా అనేసి అంటున్నారు. అండ్ అలాగే పిల్లను వదిలింది టైటిల్ ట్రాక్ పాడుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అనూప్ అన్న ఫర్ గివింగ్ మీ సచ్ అ గ్రేట్ మ్యూజిక్. అండ్ ఐ హ్యావ్ టు రియలీ థ్యాంక్ జగపతి బాబు గారు అండి. ఎందుకంటే శ్రీహరి గారు చనిపోయిన తర్వాత చాలా ప్రెషర్ తీసుకొని ఒక క్యారెక్టర్ ఉందంటే అది మైసమ్ అనే క్యారెక్టర్ అండి. అది ఎవరు ప్లే చేస్తారని చెప్పి అసలు నేను ఊహించుకోవడానికి కూడా నాకు ఎవరు రాలేదు శ్రీహరి గారు చేసిన తర్వాత. బట్ జగపతి బాబు గారు చేస్తున్నారని తెలిసిన వెంటనే ఐ వాజ్ రియలీ హ్యాపీ అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ద ఫస్ట్ డే మిమ్మల్ని నేను షూట్లో చూసినప్పుడు ఉన్నారా నాయన, నేను ఈయన పక్కన చేయాలా అని నిజంగా చాలా కంగారు పడ్డానండి. బట్ మీరు నన్ను పక్క తీసుకుని వెళ్ళి ఏం కాదు ఎందుకు భయపడతానని చెప్పి అన్న వెంటనే నాకు అసలు టెన్షన్ అంతా పోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ సినిమాలో నేను ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జేబీ గారి గురించి, తర్వాత రఘుబాబు గారు, ప్రభాసీన్ అన్న. నేను 20 days షూట్ చేశాను వీళ్ళ ముగ్గురితోటి. ప్రతిరోజు నాకు పండగే
ఎందుకంటే నాన్ స్టాప్ కామెడీ అండ్ నేను ఎంజాయ్ చేస్తూ చేశాను. నేను ఎప్పుడైనా కొన్ని టేక్స్ ఎక్కువ తీసుకున్నా కానీ వీళ్ళు నన్ను బాగా పక్క నుండి ఏం కాదమ్మా పర్లేదు మొదటి సినిమా కదా అలాగే ఉంటుంది. సో వాళ్ళు చూపించిన ప్రోత్సాహంగా వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం కానీ నాకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ తగ్గలేదండి. అది అలాగే మెయింటైన్ చేస్తూ అండ్ కష్టపడడంలో కష్టపడుతూనే అండ్ ఎంజాయ్ చేస్తూ చేశాను. సో వీళ్ళు ఇచ్చిన సపోర్ట్కి ఐ షుడ్ రియలీ థ్యాంక్ దెమ్ అండి. నేను కొత్త ఆర్టిస్ట్కి అంత సపోర్ట్ దొరకడం చాలా కష్టం అండ్ నాకు దొరికినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో జైబీ గారు, రఘుబాబు గారు, ప్రభాసి నాన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నేను ఈ సినిమాలో ఇంకా మెన్షన్ చేయాల్సింది ఫస్ట్ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసిన జానీ మాస్టర్ థ్యాంక్ యూ. నాకు అసలు ఆ స్టెప్ మూమెంట్ చూపించినప్పుడు మాస్టర్ నేను చేయలేనేమో అని చెప్పంటే ఆయన పక్కన దగ్గరుండి నువ్వు చేయగలవు అని చెప్పి మొత్తం సాంగ్ అంతా నన్ను ఏదో అలా చేయించారు. అసలు నాకు తెలియదు ఎలా చేశాను కూడా. సో జానీ మాస్టర్కి అండ్ సినిమాలో ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేసిన విజయ్ మాస్టర్, ఆయన అసలు ట్రైన్ సీక్వెన్స్ ఆయన చెప్పడం కూడా నాకు చూడు నాన్న నేను ఒక కొరియోగ్రఫీ లాగా ఒక సాంగ్ లాగా నేను కొరియోగ్రాఫ్ చేస్తాను ఫైట్ మొత్తాన్ని అని చెప్పేసి ఆయన ప్రూవ్ చేసుకొని సార్ విజయ్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అండ్ మీరు ఒక్క ఫైట్ మీరు నాకు బాగా ఎఫెక్టివ్గా ఉన్నది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన ఇతర టెక్నీషియన్స్, మా కెమెరామెన్ శివ గారు, డైమండ్ రత్నం గారు, మా ఆర్ట్ డైరెక్టర్ రమణ వంక గారు, అండ్ అలాగే మై మమ్మీ ఆన్ స్క్రీన్ మమ్మీ హేమ గారు, సత్యకృష్ణ గారు, షఫీ గారు, రజిత గారు చాలా చాలా నాకు ఎంతో సపోర్ట్ నిలిచి నాకు బాగా సపోర్ట్ చేసి నేను ఇంత బాగా చేయగలనంటే వీళ్ళందరూ సపోర్ట్తోనండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హీరోయిన్ గురించి చెప్పకపోతే నన్ను నెక్స్ట్ సినిమాలో డామినేట్ చేసేస్తుంది. షీఈ్ అ బ్యూటిఫుల్ కో ఆర్టిస్ట్ అండి, వెరీ ప్రిటీ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ డైరెక్టర్ గారికి ఎలాగైతే కావాలో తను అంత బాగా ఈజీగా చేసేది. అండ్ నాలాంటి ఆర్టిస్ట్కి అటువంటి అమ్మాయి చేస్తుంటే చూసి అరే నేను కూడా చేయగలరా నాయనా ఎలాగైనా, లేదంటే నేను ఇంకా కనపడినేమో అని చెప్పేసి అంత భయంతో నన్ను భయపెట్టి చేయించింది రజీనా. సో థ్యాంక్ యూ సో మచ్ రజీనా. నేను ఇంకొక 3 వ్యక్తుల గురించి చెప్పాలండి. నన్ను ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకొని కొన్ని కారణాల వల్ల చేయలేకపోయిన మా వైవిఎస్ చౌదరి గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే చౌదరి గారితో నాకు అందరూ అనుకోవచ్చు ఆయన చేయలేకపోతున్నాను, కానీ ఆయన మీద నాకు ఆయన మీద చాలా నమ్మకం ఉందండి. డెఫినెట్గా సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది అండ్ డెఫినెట్గా మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నాను. అండ్ మా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు బాగా సపోర్ట్ ఇచ్చి నా 2వ సినిమా షూటింగ్లో ఎప్పుడైనా నేను తప్పు చేశాను అని ఏం అనకుండా దగ్గరుండి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేశారు. అండ్ హరీష్ శంకర్ అన్న థ్యాంక్ యూ. బాబు గారు ప్లీజ్, ఎందుకంటే నా సినిమా ఒక్కటి కూడా రిలీజ్ అవ్వలేదండి. రిలీజ్ అవ్వకుండా నా మీద నమ్మకంతో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే సినిమాని అనౌన్స్ చేసి హరీష్ అన్న నా మీద నమ్మకంతో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ నా క్యారెక్టర్ ఇచ్చేందుకు థ్యాంక్ యూ అన్న. అండ్ సారీ ఇంకొకరు వంశీ పడిపలన్న, నేను హీరో అవుతానా అవ్వనా అప్పటి నుంచి నన్ను చూస్తూ ఉన్నారు. అండ్ నా ట్రాన్స్ఫర్మేషన్ చూశారు, నా ఫ్రస్ట్రేషన్ చూశారు, నా బాధను చూశారు, నా కోపాన్ని చూశారు, అన్నీ చూశారు. బట్ హీఈస్ ఆల్వేస్ బీన్ దర్ లైక్ అ బ్రదర్ టు మీ. సో వంశీ అన్న థ్యాంక్ యూ సో మచ్. బన్నీవాస్ అన్న అండ్ హర్షిత్. బన్నీవాస్ అన్న అయితే అసలు లిటరల్గా ఒక ప్రొడక్షన్ మేనేజర్ కింద, లేకపోతే ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కింద, లేదంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్ అని చెప్పి అంటున్నారు. అలా ఏం లేదండి, శుభ్రంగా ప్రొడ్యూసర్గా చేశారు. అంటే ఇలా ఎందుకని చెప్తానంటే అరవింద్ గారికి ఎప్పుడైనా టెన్షన్ పడతారంటే ముందు టెన్షన్ పడేది వాసన్నే. సో ముందు అరవింద్ గారిని కూల్గా ఉంచి ఆయన మొత్తం ప్రెషర్ తీసుకొని ఎంతగానో బాగా ఆల్మోస్ట్ 1.5 years అయిపోయింది సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి. 1.5 years కాదు, యాక్చువల్లీ November 26th 2 years అయిపోతుంది. సో సినిమా షూటింగ్, సో ఆ 2 years అసలు అరవింద్ గారికి ఎక్కడ టెన్షన్ పెట్టకుండా పడకుండా ఆయన పడినవ్వకుండా బాగా చూసుకున్నారు వాసనకి. అండ్ నా ఫ్రెండ్ హర్షిత్. సో హర్షిత్ గురించి నేను చెప్పను, మా స్వీట్ రోజ్. హర్షిత్ గురించి నేను ఎక్కువ చెప్పను, బికాజ్ నెక్స్ట్ సినిమా కూడా వాడితేనే చేస్తున్నాను. నన్ను రాజుగారు లాక్ చేశారు 2వ సినిమా 3వ సినిమా కూడా. సో హర్షిత్, ఐ రియలీ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అభిమానుల గురించి చెప్పాలండి. ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే ఇంకా పలక పట్టుకొని దిద్దుతూ ఉన్నాను ఏంటి అని. ఇంతకు ముందర చిన్నప్పుడు చదివినప్పుడు ఆ అంటే అమ్మ అని, ఆ అంటే ఆవు అని చెప్పి చదివాను. కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆ అంటే
అభిమానులని, అంటే ఆప్యాయతలని నేను తెలుసుకున్నాను. సో మీరు చూపించిన ప్రేమకి సార్ నేను ముదురైతే బన్నీ దేశ ముదురు మరి అదే అంటారు. సో అభిమానుల దగ్గరికి వచ్చేసరికి మీరు చూపించిన ప్రేమ, ఎందుకంటే నేను ఇంకా నాదేం చూడలేదు, కానీ వచ్చిన ప్రతిసారి అన్న ఒక ఫోటో అని, నాకు ఫోటో ఇవ్వడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే నేనేం చేయలేదురా నాయన, నేను ఎందుకురా నన్ను చూస్తున్నాను అని చెప్పేసి బాధగా ఉంటుంది. కానీ ప్రతిసారి నేను వాళ్ళు చూపించిన ప్రేమకి నేను సరే ఎలాగ కాదు, ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలి, ఎలాగైనా కష్టపడాలి, ఇంకా కష్టపడాలి, ఇది నథింగ్, ఇంకా చేయాలని చెప్పేసి తపన ఎక్కువ పెరిగిందండి. సో మా అభిమానులకి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అండ్ పదాభివందనాలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.